మహిమ కలిగిన గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మొదటిగా దైవ సేవకురాలు శారదా సిస్టర్ గారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు ఆరాధనలో పాటలు పాడుకున్నాము, ఆరాధన చేశాము, కీర్తనలు మరి గ్రంథం చదువుకున్నాము. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు మరి మన దైవ సేవకురాలైనటువంటి శారదా సిస్టర్ గారు వాక్యాన్ని మనకు అందిస్తారు. సత్యవాక్య సహవాసం. ఈ సహవాసంలో సత్యం అనేది మాత్రం మనం తెలుసుకుంటామండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనము ఎరిగి ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి బలమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోచున్నాము. సత్యం అనేది మాత్రమే మనం గ్రహించుకోవాలి. దేవునిలో అనేకమైనటువంటి విషయాలను మనము గ్రహించగలగాలి. ఈ వాక్యం ద్వారా మనందరం బలపడదామండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు శారదా సిస్టర్ గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకురాలు జ్యోతమ్మకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు తన బలమైనటువంటి హస్తముల చేత మనల్ని భద్రపరిచాడు. ఎందుకంటే దానికి నిదర్శనము ఈ దినమందు మనము ప్రాణములతో ఉండడమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొప్ప దేవుడు, బలమైన దేవుడు, శక్తిమంతుడు. ఈ సత్యవాక్య సహవాసాన్ని దేవుడు ప్రారంభించడానికి గల కారణం, దేవుడు 26 సంవత్సరముల క్రితం, అంటే నా చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రభు తన సేవకు పిలుచుకున్నాడు. అప్పటి నుంచి నేను సంపూర్ణమైన సేవలోకి వచ్చేంత వరకు ఆయన పిలుస్తానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యవాక్య సహవాసం అనేది ఎందుకు ప్రారంభించాలి అనేదంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. మనకి సత్యవాక్య సహవాసానికి మూలవాక్యము మనకి ప్రభు అయినటువంటి యేసయ్య ఒకటి ఇచ్చారు. అదేంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా ఈ సత్యవాక్య సహవాసాన్ని ప్రారంభించటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాక్యమే సత్యమై ఉన్నది. ఆ వాక్యములోనే అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు సత్యముగా వాక్య రూపములో బయలుపరచబడి ఉన్నారు. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వచ్చిన ప్రతి ఒక్కరము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎందుకంటే వాక్యములే సత్యం అని చెప్తున్నాడు. అంతేకాకుండా మరి ఒక వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అన్నాడు. ఆయన వాక్యమే సత్యం అన్నాడు. మరి ఒక చోట ఏమని రాయబడింది? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆది యందు ఏమున్నదంటండి? వాక్యం ఉన్నదంట. అంటే వాక్యం ఎవరి దగ్గర ఉందంట? దేవుని యొద్ద ఉందంట. మరి వాక్యం ఎవరై ఉన్నారంట? దేవుడై ఉన్నాడంట. కాబట్టి వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆదిలో కూడా వాక్యం ఉన్నదట. అందుకే నీ వాక్యమే సత్యము. ఇందాక మనం ఒక పాట పాడుకున్నామండి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఆయన మాట మార్పు లేని మాట, నీ మాట సత్యము గలదయ్యా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆది యందు ఏమున్నదట? వాక్యం ఉన్నది.
ఆ వాక్యము ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉందంట. మరి ఆ వాక్యం ఎవరై ఉన్నారంటే ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, బలమైనటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమందు దేవుడు ఈ సత్యవాక్య సహవాసము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. అనేక స్థలాల్లో మనల్ని నిలబెట్టుచున్నాడు. ఉదయం 5 గంటల నుంచి, ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు సత్యవాక్య సహవాసం నడిపింపబడుతుందంటే అది మన శక్తిని బట్టి కాదండి. మనం ఎన్నో చేయాలనుకుంటాం, అవి మన వల్ల కావు. ఇది కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప ద్వారానే జరుగుతున్నాయి. కొన్ని సమయాల్లో మనం కొన్ని తలస్తూ ఉంటాం. ఈరోజు ఈ పని చేయాలి, రేపు ఈ పని చేయాలని కొన్ని షెడ్యూల్స్ వేసుకుంటాం. అది మన వల్ల అవుతుందా? అవదు. అందుకే ఏదైనాను ప్రభు చిత్తం అయితే నేను ఇది చేస్తాను, దేవుని చిత్తములో ఉంటే ఇది చేస్తాను అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ప్రాణముతో ఉన్నాం, రేపు ఎక్కడుంటామో మనకు తెలియదు. ఇది ఆయన కృపలో, కృపాకాలంలో నడిపింపబడుచున్నటువంటి ఆయన బిడ్డలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం నుంచి ఒక భక్తుని గురించి ఈరోజు కొన్ని నిమిషాలు, ఒక 15 నిమిషాలు ధ్యానిద్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథములో చాలా శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు అనేటువంటి మాట వింటే మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? ఎవరండి? గట్టిగా చెప్పాలి. యోబు. ఎస్, యోబు మనందరికీ గుర్తొచ్చు. మనం కూడా కొన్ని సందర్భాల్లో అమ్మ బాబోయ్ ఎన్ని కష్టాలు వచ్చాయో, నాకు యోబుకు వచ్చినటువంటి కష్టాలు వచ్చాయని చెప్పుకుంటా ఉంటాం. కానీ యోబుకు వచ్చినటువంటి కష్టాలు ఎవరికి రావు, ఇంకెవరికి అటువంటివి మనము మొయ్యలేమండి. యోబు విషయంలో దేవుడు ఒక సవాల్ ఇసిరాడు. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక సాతాను చేతులకి అప్పగింపబడ్డాడంటే అది దేవుని చిత్తం. ఆయన అనుమతిస్తేనే జరిగింది. ఆయన అనుమతిస్తేనే జరిగింది. ఇక్కడ చూద్దాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. యోబు యూజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హల్లెలూయా. ఇక్కడ ఊజు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరండి? యోబు. దేవుడే సర్టిఫై చేస్తున్నాడు. ఏమని? అతడు ఎవరు? యథార్థవంతుడు, ఇంకొకటి న్యాయవంతుడు, ఇంకొకటి చెడుతనమును విసర్జించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి. 4 గుణగణాలను కలిగినటువంటి వ్యక్తి యోబు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే ఏం మాట్లాడతామో తెలుసండి? ఆ వ్యక్తికి ఇల్లుందా? ఆ వ్యక్తికి కారుందా? ఆ వ్యక్తికి ధన సమృద్ధి ఉందా? మంచి ఉద్యోగం ఉందా అని మాట్లాడతాం. కానీ ఇక్కడ యోబుకి 4 లక్షణాలు ఉన్నాయట. ఒకటి ఏంటంటే అండి, యథార్థవంతుడు. యథార్థముగానే జీవిస్తాడు, యథార్థంగానే మాట్లాడతాడు. రెండవదిగా ఆయన న్యాయవంతుడు, అంటే అన్యాయము చేయనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యాయం చేయనివాడు. మూడవది ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. భయము ఉంది, భక్తి ఉంది. ఇవి రెండు కలిగి చెడుతనాన్ని విసర్జించాడంటే చెడుతనము కూడా యోబు దగ్గరకు వస్తుంది. కానీ యోబు ఇది చెడు, ఇది మంచి కాదు, ఇది దేవునికి విరుద్ధమైనది, ఈ కార్యములో నేను పాలు పందుకుంటే దేవునికి నేను దూరస్తుడిని అయిపోతానని గ్రహిస్తూ ఎప్పుడు ఆత్మీయమైన స్థితిలో ఉంటూ పాపాన్ని గ్రహించి ఇది పాపము, దీని మార్గము నాశనమునకు నడిపిస్తుంది, కాబట్టి దీనిని నేను విసర్జించాలి అనేటువంటి నమ్మకం చేత దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. 2వ వచనములో యోబుకు ఉన్నటువంటి గుణగణ లక్షణాలు అయిపోయిన తర్వాత శారీరక పరమైనటువంటి ఏమి కలిగి ఉన్నాడు
అనేది చూస్తే అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. దేవునికి స్తోత్రం. అంటే మొదటిగా ఆత్మీయ స్థితికి సంబంధించిన లక్షణాలు ఇక్కడ వివరించడం జరిగింది. తర్వాత రెండవదిగా ఏంటంటే తను ఏమి కలుగున్నాడు అంటే యోబు ఏమన్నా బేదవాడా, పిల్లలు లేనివాడా? కాదు, సంపన్నుడు. ఎందుకంటే అతనికి 7 కుమారులు ఉన్నారట, 3 కుమార్తెలు ఉన్నారు. అంటే యోబు 10 మంది సంతానాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను. అంటే ఇంక అక్కడ కలిగింది అతనికి ఏమేమున్నాయి అన్నీ రాయబడుతూ బహుమంది పనివారులను అతనికి ఆస్తిగా ఉండేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకి అన్నీ ఉన్నాయి. అంటే మంచి ఉంది, దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, దేవునికి విధేయుడై ఉన్నాడు. అంతేకాకుండా ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి ఉన్నాడో అన్ని విషయాల్లో దేవుడు యోబుని ఆశీర్వదించాడు. యోబుని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. గర్భఫల విషయంలో అయితే 10 మంది సంతానం ఉన్నారు. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పనివారు కూడా ఉన్నారట. అంటే సంపన్నుడు, ఏ విధమైనటువంటి లోటు లేకుండా దేవుని యందు. చాలా మంది మనం లోకంలో అంటారు కదా, అతనికి ఏంటండి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటున్నాడు అంటారు. అంటే ఫలింపు అనేది లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు ఉందని చెప్తా ఉంటాం. ఇక్కడ యోబు పరిస్థితి కూడా అంతే. ఆత్మీయ స్థితిలో బాగున్నాడు, శారీరకపరమైన ఆస్తులు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంకేమీ యోబుకి లోటు లేదు. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే ఏం చేస్తామో తెలుసండి, మంచిగా ఒక తలకి దిండేసుకుని మంచి మెత్తన పరుపు మీద నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, నీకేమి బాధ, ఈరోజు తినడానికి ఉంది, రేపు తినడానికి కూడా నీకు ఉంది అంటాం. కానీ యోబు ఏమంటున్నాడు? అలా అనట్లేదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములో నీవు దేనిని మర్చిపోకు. 10 మంది బిడ్డలు ఉన్నారన్నా, ఇంత సామ్రాజ్యం ఉందన్నా, ఇంత పనివారు ఉన్నారన్నా, దీనంతటికి కారణం ఎవరు? నా దేవుడైనటువంటి యెహోవా. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం కూడా నమ్మకంగా ఉంటున్నామా? మనం కూడా యథార్థంగా ఉంటున్నామా? మనము కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నామా? మనతో పాటు మన సంతతిని కూడా, మనకిచ్చిన గర్భఫలాన్ని కూడా దేవుని కొరకు మనము ఉపయోగిస్తున్నామా? ఎప్పుడైతే ఇంత మంచి తీరులో యోబు దేవునికి కనిపించాడు. మరొకటి గుర్తుపట్టాలండి, ఇంత మంచి స్థితిలో యోబు కనిపించినప్పుడు ఇదే మంచి స్థితిలో సాతాను కూడా కనిపించాడు. ఇదే మంచి స్థితిలో సాతాను కూడా కనిపించాడు. అంటే లోకంలో చూడండి 2 రకాల మనుషులు ఉంటారు. మంచిగా ఉంటే చూసి ఆనందించేవారు కొందరైతే, మంచిగా ఉంటే చూసి ఓర్వలేని వారు కొంతమంది ఉంటారు. ఆ ఓర్వలేనితనం సాతానుది, అపవాదిది. అపవాది లక్షణాలవి. ఒకానొక రోజున ఏమైందంటే 6వ వచనంలో మనము చూస్తే, యెహోవా సన్నిధిని నిలబడుటకై దేవదూతలు యెహోవా సన్నిధిని నిలవబడుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించింది. ఆ దినమున అపవాది యొగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రత్యుత్తరం అంటే అడిగిన వారికి సమాధానం చెప్పడం అన్నమాట. ఎవరు అడిగారు? ప్రభు అయినటువంటి యెహోవా అడిగాడు. అంటే దేవదూతలట యెహోవా సన్నిధిని నిలవడానికి వస్తూ ఉంటారట. ఒక దినం వచ్చింది, ఈ దేవదూతలందరూ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? యెహోవా దేవుని యొద్దకి వెళ్ళాల్సి వచ్చింది. వారితో పాటు ఎవరు వచ్చారట? సాతాన్ అయినటువంటి అపవాది వచ్చాడు. అంటే దూతలు కొద్దిమందే ఉంటారా? వేల కొద్ది దూతలు ఉంటారు. మొత్తం అందరిలోని యెహోవా దేవుడు స్పష్టంగా చూశాడు. అపవాది కనిపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మనం చూడండి, కొంతమంది చిన్నప్పుడు బస్ ఎక్కుతున్నా
అంతెందుకండి, మేము వైజాగ్ వెళ్ళాం కదా, చిన్న చిన్న పిల్లలు కదా, ఆటోని పిలిస్తే మమ్మల్ని చూసి ఆటో ఆపేవాడు కాదు. ఆటో బుక్ చేసుకునేవాళ్ళం అనుకోండి, ఓలా కూడా ఇంతమంది అని ఆపేవాడు కాదు. మేము వచ్చిన తర్వాత ఇంతకన్నా కొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తామని మా మాట వినడానికి లేకుండా అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, నేను ఎలా నుంచుని మిగిలిన వాళ్ళందరినీ వెనకాల నుంచోమనేదాన్ని. ముందు ఆటో ఆపనివ్వండి, అప్పుడు మనం ఎన్ని డబ్బులు ఇస్తాం. అసలు మనల్ని చూస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలెట్టాడు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, జనం ఎక్కువ కనిపించగానే కొద్దిమందికే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. వేల దూతలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దృష్టి పరిశీలన చేసే దృష్టి. ఆయన అన్నాడంట, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని. అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానంటే ఏంటో తెలుసా అండి, పని పాట లేదు నాకు, అటు ఇటు తిరుగుతున్నా, నాకు ఎవరు దొరకలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, నీకు పని పాట లేదు కదా, నీకు పని ఇస్తాను, చెయ్యి. నీకు పని పాట లేదు కదా, ఒక పని ఇస్తానన్నాడు. ఏంటంటే అందుకు 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడు యోబు ఊజు దేశంలో ఉన్నాడు. అంటే నీ ఖాళీగా ఉండి తిరుగుతున్నావు కదా, నా సేవకుడి విషయం నువ్వేమన్నా ఆలోచించావా అంటే అది ఆలోచించలేదండి. ఆలోచించే ఏమంటుందో తెలుసా? దేవుడు మళ్ళా అంటున్నాడు, అతడు యథార్థవంతుడు. మళ్ళా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడండి? చాలాసార్లు నేను యథార్థవంతుడండి, నేనే తప్పు మనం చెప్పకూడదండి, మన కొరకు దేవుడు చెప్పాలి. ఇక్కడ యోబు కొరకు ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడని అపవాదికి ఎందుకు చెప్తున్నాడు? నువ్వు భూమి మీదే అటు ఇటు తిరిగి వచ్చావు కదా, నీకేం పని దొరకలేదు కదా. మరి యోబును చూడాల్సింది నా సేవకుడు. ఇంత మంచి గుణగణ లక్షణాలు కలిగి నిత్యము నన్ను స్తుతిస్తున్నాడు. వేకువకాలమందే లేచి తన పిల్లల కోసం స్తుతియాగాన్ని అర్పిస్తున్నాడు. దేవా, నీవు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో నా బిడ్డలు ఉదయకాలమందే ఒక దినాన్ని ఎదుర్కొంటున్నారు, ఒక రోజులోనికి ప్రవేశిస్తున్నారు. వారు అక్రమమైన పనులు చేయకుండా నిమిత్తము వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన అని స్తుతియాగం చేస్తూ ఉదయకాలమందే పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి ఒక పని చేస్తారండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులు రాత్రే ఆ వంటగదిలో ఉన్నటువంటి ఆ యొక్క స్టవ్ క్యాబిన్ అంతా క్లీన్ చేసేసుకుంటారు. ఉదయాన్నే లేగానే కిచెన్లోకి వచ్చారు, వాళ్ళకి వంట చేసేయాలి. అంటే వారికి శరీర సంబంధమైన ఆహారము ఏది కావాలో అది ఉదయాన్నే సిద్ధపాటు చేస్తున్నారు. కానీ దేవుని నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉదయాన్నే ఏం చేయాలటండి? దేవుని సన్నిధిలో తమ పిల్లల్ని దేవునికి అప్పగించాలట. దేవా, నీ చిత్తములో నా పిల్లల నుంచి ప్రభా, నీ కొరకు పనిచేసేవారిగా ఉంచు నాయన. ఏ పాపము వైపు వారు వెళ్లకుండా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యథార్థముగాను న్యాయముగాను నిన్ను స్తుతించే బిడ్డలుగా నా బిడ్డల నుంచి ప్రభా నేనైతే స్తుతిస్తున్నాను నాయన. నేనెల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను. అందుకే నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. పడండి. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అందాన మేలుకే ఆరాధన యేసుకే, అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. హల్లెలూయా. అంటే ఆయన చిత్తానికి తల వంచితే. ఎందుకంటే అది నా మంచికే ప్రభువా, నీ చిత్తానికి నేను తల వంచితే అది నా మంచే జరుగుతుంది. నా జీవితంలో నేను మేలులనే పొందుకుంటాను. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట, ఎప్పుడైతే దేవుడు అపవాదితో ఈ మాటలు అన్నాడో అప్పుడు అపవాది అంటుందంట. అపవాది ఏమని ప్రత్యుపకారం ప్రత్యుత్తరం ఇస్తుందంటే,
అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన వెటకారంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది మన మధ్యలో చూడండి చమత్కారంగా మాట్లాడతారు. బాధలో ఉన్న వారికి ఫోన్ చేసి మీ పక్కన వాళ్ళు భలే సంతోషంగా ఉన్నారు కదా. మనం ఎలా ఉన్నామండి? బాధలో ఉన్నాం. పక్కన వాళ్ళు సంతోషంగా ఉన్నారని మనకెందుకు చెప్తున్నారు వీళ్ళు అంటే నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని వెటకార సంబంధమైన మాటలు. ఇక్కడ వెటకారంగా అంటుందంట, అబ్బో యోబు ఊరకనే నిన్ను స్తుతిస్తున్నాడా, ఊరకనే నిన్ను గణపరుస్తున్నాడా, ఊరకనే యథార్థవంతంగా ఉన్నాడా అని అడిగి అప్పుడు అంటుందంట నీవు అతని అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, ఒట్టినే ఉన్నాడా అంటే ఏం కాదు, నువ్వేమీ ఇవ్వకుండానే మనం అంటామట ఈ అమ్మాయి నన్ను చాలా ప్రేమిస్తుంది, ఈ వ్యక్తి నన్ను చాలా బాగా చూస్తున్నాడంటే పక్కన వచ్చిన ఒక సహోదరి కానీ అబ్బో ఊరకనే ప్రేమిస్తున్నావా, ఏం కావాలంటే ఆయన వాళ్ళకి ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు అంటారు. అపవాది అంటే ఈ మాటలన్నీ ఎవరి అంటండి? అపవాది మాటలు. ఈ వెటకారంగాను చమత్కారంగాను మాట్లాడే మాటలు దేవుని దగ్గర నుంచి వచ్చినవి కాదు, అపవాది నుంచి వచ్చినవి. అయితే అప్పుడు అంటుందంట, ఏమని అంటుందంటే నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసిటివ కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరి. ఏ పని చేస్తుంది పని చేసేస్తుంది. నువ్వు అన్నీ ఇచ్చేసావు, ఇంకా అన్నీ ఇచ్చినప్పుడు నిన్నెందుకు వదులుతాడు? అన్నీ ఇచ్చినప్పుడు నిన్నెందుకు వదులుతాడు? ఇక్కడ అపవాది ఏమనుకుంటుంది? దేవుడు అన్నీ ఇచ్చాడని అనుకుంటుంది. కానీ ఇక్కడ మనం అందరం గ్రహించాల్సింది ఏంటంటే ఆ ఇచ్చుట కొరకు యోబు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం అడుగుదాం, దేవుడు నిజంగా ఊరకనే ఇచ్చాడా? ఊరకనే ఇవ్వడండి. ఉదయాన్నే లేచి బలి అర్పణ చేస్తున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు, న్యాయంగా ఉంటున్నాడు, భయభక్తులు కలిగి ఉంటున్నాడు, చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు. మరి ఇన్ని చేస్తే దేవుడు ఇవ్వడా? ఆయన ఏమన్నాడండి? ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెలను కుమ్మరింపచేస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ కొన్ని విషయాలు జరిగినప్పుడు అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడైతే, అయితే నీకు అవకాశం ఇచ్చాను యోబు విషయంలో, నువ్వేం చేయాలనుకుంటే అవి చేయాలగానే వెళ్ళాడు, కొన్ని అన్నీ చేసి వచ్చాడు. అన్నీ చేసి వచ్చి మళ్ళా అంటున్నాడు నేనేం చేస్తాను, యోబు చుట్టూ నీవు ప్రాకారం వేసావు, యోబు చుట్టూ నువ్వేమేసావు? ప్రాకారం వేసావు. ఆ ప్రాకారం దాటుకుని నేను ఎలా వెళ్ళగలుగుతాను, నా వల్ల ఎలాగవుతుంది అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అంటే సమయం సరిపోదు కాబట్టి చదవకుండానే నేను మీకు వివరిస్తున్నాను. ఆ ప్రాకారమును తీసివేస్తాను, కానీ ప్రాణమునకు ఏ విధమైన హాని నీవు చేయడానికి వీల్లేదని చెప్పాడు. అంతే, ఒక్కొక్కటి తనకున్నటువంటి కుమారులు కుమార్తెలు చనిపోయారు, తన ఆస్తులు అన్నీ ఒకటి తర్వాత ఒకటి. ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా ఇవన్నీ ఇలా అయిపోయినాయి, అయ్యా మీ బిడ్డలందరూ మంచి విందు చేసుకుంటుంటే వారందరూ అక్కడ చనిపోయారు, అయ్యా మీకున్నవి ఇవి పోయినవయ్యా అని ఒకరి తర్వాత ఒకరు. చూడండి, ఒక దుఃఖం మనకు వచ్చినప్పుడు దాని గురించి ఏడుస్తూ ఉంటాం, మరొకరు వచ్చి ఇంకొకటి చెప్పారనుకోండి అంటాం కదా, పుండు మీద కారం వేస్తున్నట్టు అవుతూ ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నువ్వు ఎందుకు ఇచ్చావు నాకు ఇవి, ఎందుకు తీసేసావు నువ్వు నాకు అని మనం మొట్టమొదటిగా దేవుడి మీదే వ్యతిరేకపడతాం, దేవుని మీదే వ్యతిరేకమైన ఆలోచనని చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసండి, 21వ వచనం మొదటి అధ్యాయంలో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని కష్టాలు ఒక తర్వాత ఒకటి వస్తూ ఉంటుంటే యోబు ఇంకా అన్నీ కోల్పోయాడు. అర్థమైపోయింది, తనకి ఇచ్చినటువంటి సంతానం కోల్పోయాడు, ఇచ్చినటువంటి ఆస్తి సమస్తం కోల్పోయాడు. అప్పుడు ఒక మాట అంటున్నాడు,
నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు నేను దిగంబరిగా ఏమీ లేకుండానే వచ్చాను, ఇప్పుడు ఏమీ లేకుండానే అయిపోయాను. అంతేకాకుండా ఇవన్నీ నేను తెచ్చుకున్నావు కాదు, ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి. అందుకే చూడండి, మందిరానికి స్థలాన్ని ఇచ్చినటువంటి అరుణ్ కుమారమ్మ ఒక మాట అంటారు, ఈ ఇల్లు ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చాడు అని చెప్తా ఉంటుందమ్మ. ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికి ఏంటి, నాకు ఆయనే ఇచ్చాడు నాకని. అంటే ఇక్కడ యోబు ఏమంటున్నాడు, తల్లి గర్భంలో నేను ఏమన్నా తీసుకుని వచ్చానా? తీసుకురాలేదే. మరి తీసుకురాకపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయి నాకు? యెహోవా ఇచ్చను. యెహోవా ఇచ్చిన వాడు తీసుకోవడానికి కూడా అధికారం కలిగిన వాడు కాబట్టి యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకోలను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. మరి ఈ దినాల్లో మనం అలా ఉంటున్నామా? మనము కూడా యోబులాగే తల్లి గర్భంలో నుంచి దిగంబరులుగానే వచ్చాం, ఏమీ తీసుకురాలేదు. ఈరోజు ఒక మంచి వస్త్రాలు ధరిస్తున్నామంటే, మంచి అన్నపానములు తింటున్నామంటే, సుఖమైన పాన్పు మీద మనం పడుకుంటున్నామంటే, మంచి ప్రయాణాలు చేయడానికి వాహనాల్లో వెళ్తున్నామంటే ఇవి ఎవరిచ్చారు? యెహోవానే ఇచ్చారు. ఒకానొక సందర్భంలో సాతాను శోధన వల్ల కావచ్చు, దేవుని పరీక్ష ద్వారా కావచ్చు, శత్రువైనటువంటి సాతాను మన మీద కుయుక్తులు పన్ని ఏమైనా చేస్తే మనం కూడా ఇటువంటి ప్రార్థనే చేయుదుముగాక. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. అందుకే చూడండి, ప్రభునందు నిద్రించిన వారికి నిద్రించినప్పుడు సమాధి కార్యక్రమంలో పాట పాడతారు, పరదేశులమో ప్రియులారా పురమిది కాదిప్పుడు మన పురమిది కాది. అంటే ఇది మన పురము కాదు, మనం వచ్చాము మరలా మన పురం వెళ్తాం. ఏం పురం అంది? కానాను పురములో. కానాను పురం మనది, నూతన యెరూషలేము పరలోక పట్టణం మనది. మనం అక్కడ వారం కాబట్టి ఇక్కడ కొన్ని మన ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. ఒకరింటికి వెళ్ళామనుకోండి, మనం అనుకున్నవన్నీ మనకు వస్తాయా? రావు. ఇది అంతేనండి, ఈ ఇల్లు మనది కాదు. ఈ లోకాధికారి సాతాను, అందుకే వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. అందుకే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుచున్నాడు. కాబట్టి ఆ సింహానికి, ఆ గర్జించు సింహం కాదు, సింహము వలె చేస్తాడట. ఒక్కొక్కసారి చూడండి, పిల్లి పులిలా యాక్ట్ చేస్తుంది. పిల్లి పులిలా చేస్తూ ఉంటుంది. పిల్లి అనగానే పిరికి అని అర్థం, పులి అంటే ధైర్యం. కానీ కొన్ని సందర్భాల్లో పులిలా చేస్తుంది. మనం గట్టిగా అన్నాం అనుకోండి, అదే భయపడుతుంది. అలాగే సాతాను పిల్లి వంటిది. మన దేవుడు గర్జించు కొదమ సింహం. సింహం బిడ్డలు ఎలా ఉంటారంటండి? సింహాలా ఉంటారు. అందుకే దేవుడు మరి ఒక మాట చెప్పాడు, అంత బలమైన సింహము ఈ భూలోకంలో తాను పిల్లలైనా లేముకుంటాయంట, ఆకలి కొంటాయంట. ఆయన నమ్మిన వారికి ఏది కొదువు లేకుండా చేస్తాడట. కాబట్టి యూదాగోత్రపు సింహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని తనకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి ఒకటి తర్వాత ఒకటి, ఇంకా చివరికి శరీరం మీద దాడి చేసింది. అన్నీ అయిపోయినాయి, ఎక్కడా లొంగట్లేదు. శరీరం మీద దాడి చేసింది, అవి కూడా తట్టుకున్నాడు. తన భార్య వచ్చి ఒక మాట మాట్లాడుతుందండి. ఏం మాట్లాడుతుందంటే, ఇంత కష్టము ఇంత బాధ వచ్చింది, ఎందుకు వచ్చింది? నువ్వు చచ్చిపోవచ్చు కదా అని అంటే పర్లేదు. ఓ మాట ఏమందో తెలుసా అండి, దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా. మనం గుర్తెరగాలి, ఆ మాట ఎవరిది? తన భార్య మాట కాదు, తన భార్య నోటును ఉపయోగించుకుని పలికిన సాతాను పలుకది. అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మూర్ఖురాలు అనట్లేదు, మూర్ఖురాలు ఎలా మాట్లాడుతుందో అలాగ నీవు మాట్లాడొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన యందు నమ్మకం కలిగి ఉన్నాడు. స్నేహితులు వచ్చారు, ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు స్నేహితులు ఏమంటున్నారు, నువ్వు అక్కడ పడిపోయేవేమో, నువ్వు ఇక్కడ పడిపోయేవేమో, ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నావేమో, ఇవి ఉన్నావేమో, అన్నీ చెప్తా ఉంటే అన్నీ విన్నాడు. బాధ ఒక పక్కన అన్నీ అయిపోయినాయి. శరీరం గోక్కోలేకపోతున్నాడు, చిల్ల పెంకులు తీసుకుని గోక్కుంటున్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కొరకే నమ్మకంగా అన్నాడు. అప్పుడు కొన్ని సందర్భాల్లో యోబు దేవునిని కాకుండా తనను తను నిందించుకుంటున్నట్టు ఈ 3 అధ్యాయం 4-5 వచనాల్లో కనిపిస్తాడండి.
ఎందుకంటే నా తల్లి గర్భధారములు అది మోయనందుకును, నా నేత్రములు అది బాధకు మరుగు చేయకుండానందును, నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక అంటున్నాడు. ఎందుకు నేను తల్లి గర్భాన్ని పుట్టాను, ఆ రోజు లేకపోతే బాగుండేది కదా, ఆ రోజు లేకపోతే బాగుండేది కదా అని ఒకటి అన్నీ అనుకుంటూ వస్తూ ఉన్నాడు. అనుకుంటూ వస్తూ ఎప్పటికీ దేవుడిని ఆయన విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు యోబును ఆశీర్వదించాడు. 42వ అధ్యాయము యోబు గ్రంథం చివరగా ఒక మాట చూద్దామండి. దేవుడు ఎంత యోబును ఆశీర్వదించాడంటే 42వ అధ్యాయము 12వ వచనంలో చూద్దామండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించి అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 గాడిదలను కలిగెను. దేవునికి మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిన తర్వాత ఒక మంచి మాట ఉంటుంది చూడండి. అతడు పెద్దవానికి అదండి 15వ వచనంలో చూడండి. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. దేవునికి స్తోత్రం. ఆ ఊజు దేశంలోనే యోబుకున్నటువంటి బిడ్డలంత సౌందర్యవంతులు లేరట. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఆత్మ శరీర సౌందర్యం కలిగిన బిడ్డల్ని నువ్వు నాయనా. ఎందుకంటే యోబు కోల్పోయాడు అనుకున్నాం. ఎప్పుడైతే ఈ దేహం అంతా పాడైపోయిందో మరలా యవ్వన బలాన్ని ఇచ్చాడు. మళ్ళా 10 మంది బిడ్డలను కనాలంటే ఎంత యవ్వన బలం కలిగి ఉండాలి. 10 మంది పిల్లల కన్నా తల్లి కానీ 10 మంది అంటే ఇక్కడ యోబుకు ఒక్కరికే యవ్వన బలం ఇవ్వలేదండి. యోబు భార్యకు కూడా ఇచ్చాడు. 10 మందిని కన్న తర్వాత కొన్నాళ్ళు పోయాక అంటే వాళ్ళు ఎదిగిపోయారు, పెద్ద వాళ్ళు అయిపోయిన తర్వాత మరలాని పిల్లలు కనమంటే అప్పుడు కాబట్టి నేను కన్నానండి, ఇప్పుడు కనలేను కానీ మరలా 10 మంది బిడ్డల్ని కనడానికి దేవుడు శక్తినిచ్చాడు. అందుకోసమే యోబు భార్య అని దేవుడు ఉంచాడు. మన దేవుడు గొప్పవాడు. ఈరోజు మనం సత్యవాక్య సహవాసములో యోబు భక్తుడి ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, యోబు వలె యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో అలా ఉంటామో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే అంటే యెహోవా మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయనే మనకు తోడుగా ఉండగా మనకి ఎవరు ఏం చేద్దామన్నా, ఎవరు ఏమి చేద్దామన్నవి పని చేయవు. కాబట్టి యోబు జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు, యోబు విషయంలో దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు, యోబు యథార్థవంతుడని. మరి మనము కూడా మనుషుల చేత కాదండి, మనుషులు తృణీకరిస్తారు కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఇంతవరకు దేవుడు ఈ యోబు ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. మన జీవితాల్లో ఒకసారి చూసుకోవాలి. ఏదైనా కోల్పోయామేమో, ఏదైనా తొలగిపోయామేమో అని మనం బాధపడుతున్నామేమో. ఏది బాధపడొద్దండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏది కోల్పోయామో దానికి రెట్టింపిస్తాడట. ఏది మనము దేవునిలో కురూపిలైపోయామనుకోండి, వికారంగా అయిపోయామనుకోండి, మరలా యవ్వన బలమును నూతనంగా మనకి పుట్టిస్తాడట. కాబట్టి దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఈ సత్యవాక్య సహవాసం ద్వారా దేవుడు అనేక జనుల మధ్య, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడితో మాట్లాడుచున్నటువంటి మాట దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చెప్పబడినటువంటి సాక్ష్యము నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి సేవకురాలు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనము ముగింపు ఆశీర్వాదాలు తీసుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. ప్రత్యేకించి దైవ సేవకురాలని శారదా సిస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మకమైన దేవ, నీ పాదములకు వందనములు నాయన.
యోబు జీవిత చరిత్రను ప్రభా మరి నా తండ్రి ఈ దినము నాయన మరి ఎంత చక్కగా ప్రభా మరి నాయన వినగల చెవులు నాయన ఉన్నట్లయితే వినవారు నాయన ఆ గ్రహించి నాయన అందులో ఉన్నటువంటి మర్మాలను ప్రభా ఈ దినము నాయన మేము కొత్తగా నేర్చుకున్నాం సత్యవాక్య సహవాసం ద్వారా. నిజమే ప్రభా, గొప్ప దేవుడు నాయన, జీవము కలిగిన దేవుడు ఆయన. ఈ వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని దినము మేము వినగలిగినాం దేవ. నిజమే ప్రభా, యోబు తండ్రి నిన్నైతే వదలలేదు ప్రభా. కష్టంలో కన్నీరులో నాయన వేదనలో నిందల్లో ప్రభా ఆయన తండ్రి నాయన సాతాను శోధనలో ఉన్నప్పటికీ కూడా తండ్రి జయించగలిగే శక్తిని బలాన్ని యోబుకి ఎలా ఇచ్చినావో తండ్రి మాకు కూడా నా తండ్రి మా యొక్క ఆపదల్లో తండ్రి కష్టంలో కన్నీరులో నాయన మాకు కూడా బలమునిచ్చి సత్యమునిచ్చి నాయన ఇదిగో నా తండ్రి మేము నాయన బలమైనటువంటి బిడ్డలముగా నిలబడుటకు విశ్వాసము నాయన మాలో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా తండ్రి విశ్వాసమును విడవకుండా ప్రభ యోబు లాంటి నాయన ఆ పట్టుదలను భయభక్తులను మాలో కూడా దయచేసి నాయన నీ యందు నాయన మేము నాయన భయభక్తులు కలిగి జీవించినప్పుడు అనేక ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుచున్నావని నమ్ముచున్నాము తండ్రి. ఈ వాక్యం అంతా కూడా తండ్రి మేము నాయన మా హృదయాల్లో ఉంచుకుని ప్రభ ఆ వాక్యానుసారమును బట్టి సత్యవాక్య సహవాసం బట్టి మేము జీవించడానికి సహాయం దయచేసి సత్యమునే గ్రహించగలిగే భాగ్యమును మాకు దయచేయండి. వాక్య మర్మములు కూడా తండ్రి ఈ దినం తెలియపరిచినారు దేవ. అందుని బట్టి వందనాలు. నీ దాసురాలు ఇంకా అధికంగా ఈ వాక్యములు నాయన నిలబెట్టిన వాడుకోమని ప్రార్థిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అన్నంతటా నెరవేరును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన నుండి తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే నీ రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ మరి ముఖ్యంగా సత్యవాక్య సహవాసములో ఈ దినమందు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబానికి అలాగే సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతను. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షముల్ కృమ్మారించుము దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.